తాము అధికారంలోకి వస్తే అన్ని రకాల పంటలకు మద్దతు ధరను డబుల్ చేస్తామని మోదీ అధికారంలోకి వచ్చే ఇన్నేండ్లు అయినా ఇప్పటికీ హామీని నెరవేర్చలేదని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విమర్శించారు. మద్దతు ధరలో కొంతమేర మాత్రమే పెంచి అదే ధరను దేశవ్యాప్తంగా అమలు చేయడం సరికాదన్నారు. వరి పంటకు సంబంధించి దేశంలో వేరువేరు ప్రాంతాల్లో సాగుబడి వ్యయం ఇలా తేడాలుంటాయని, అలాంటప్పుడు దేశమంతా ఒకే రకమైన మద్దతు ధరను రైతుకు అంతగా న్యాయం చేకూర్చేదేమీ కాదని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఏనాడు రైతు పక్షపాతిగా ఆలోచన చేయని బీజేపీ సర్కార్కు తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. రెండంతలు చేస్తాం మద్దతు ధర మాట్లాడారు. మేనిఫెస్టోలో ఉన్నది, సిగ్గులేదా మాట్లాడాలి మీ పార్టీ? ఏ దృష్టిలో అమాయక రైతుల చుట్టూ రాజకీయం అవసరమా? ఒకసారి మీరు చూడండి, వరి డాడీ గ్రేడ్ ఏ 2014లో 1400 మద్దతు ధర ఉన్నది. అంటే మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయగానే అది ఇమీడియట్ గా 2800 రావచ్చు. ఇప్పుడు ఏంటంటే మొన్న పెంచిన 2 రోజుల కింద పెంచిన ధరతో 2200